హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఆర్ గ్రూప్ డి ఎగ్జామ్స్, అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్లలో కూడా డెఫినెట్గా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ నాకు కొంచెం క్వశ్చన్ అనేది డెఫినెట్గా రావడం జరుగుతుంది. అదేంటంటే కంట్రీస్ అండ్ పార్లమెంట్ నేమ్స్. ఓకే, పార్లమెంట్ నేమ్స్ డెఫినెట్గా ఒక కంట్రీ ఇచ్చి దాని యొక్క పార్లమెంట్ నేమ్ ఏందని అడుగుతాడు, లేదంటే పార్లమెంట్ నేమ్ ఇచ్చి ఇదే కంట్రీతో అని అడగడం జరుగుతుంది. సో వన్ బై వన్ నేను రాసుకుంటూ చెప్పుకుంటూ వెళ్తా. వీలైతే మీరు కూడా నోట్స్ రాసుకోండి, లేదంటే వినండి. కంప్లీట్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. చెప్పే విధానం కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ నేను పార్లమెంట్ అంటే దాని యొక్క పార్లమెంట్, ఆ కంట్రీ యొక్క పార్లమెంట్ నేము పార్లమెంటే అన్నమాట. అంటే పార్లమెంట్ నేమ్ని కలిగి ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే కంట్రీస్ ఉన్నాయో వాటి గురించి నేను చెప్పడం జరుగుతుంది. సో పార్లమెంటు అనే పేరు కలిగినటువంటి ఏంటివి? ఓకే, సౌత్ ఆఫ్రికా. ఓకే, సౌత్ ఆఫ్రికా యొక్క పార్లమెంట్ నేమ్ ఏంటిదంటే పార్లమెంటే. ఓకే, నెక్స్ట్ ఇండియా. ఓకే, శ్రీలంక. నెక్స్ట్ పాకిస్తాన్ యొక్క పార్లమెంట్ నేమ్ పార్లమెంటే. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే ఇంగ్లాండ్, కెనడా, న్యూజిలాండ్. బంగ్లాదేశ్కి వచ్చేసి, నేను ఇక్కడ బంగ్లాదేశ్ గురించి ఎందుకు చెప్తున్నట్టే, ఇప్పుడు శ్రీలంక, పాకిస్తాన్ ఇవి మన పక్క దేశాలు. అట్లనే బంగ్లాదేశ్ అనే పక్క దేశం కూడా ఇక్కడనే చెప్పడానికి ట్రై చేస్తున్నా అన్నట్టు. దీన్ని ఏమంటారంటే జాతీయ సంసద్. ఓకే, జాతీయ సంసద్ అంటారు. దీని యొక్క పార్లమెంట్ నేమ్ పేరు సంసద్. ఓకే, నెక్స్ట్ జింబాబ్వే. ఈ కంట్రీ యొక్క పార్లమెంట్ నేమ్ కూడా పార్లమెంట్. ఇప్పుడు మన పార్లమెంట్ నేమ్ ఏమంటున్నాం మనం? ఓకే, మన సెంటర్లో ఉన్న రాజ్యసభ, లోక్సభ రెండింటిని కలిపి మనం పార్లమెంట్ అంటున్నాం కదా. సో అట్లనే ఈ దేశాలలో కూడా పార్లమెంట్ అనే అంటారు. ఓకే, ఈ దేశాలలో కూడా పార్లమెంట్ అని పిలవడం జరుగుతుంది. అది గుర్తుంచుకోండి మెయిన్గా. ఓకే, సో నెక్స్ట్ చూసినట్టయితే, నెక్స్ట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ నేను కాంగ్రెస్ అంటే పార్లమెంట్ నేమ్ కాంగ్రెస్ అని పిలుస్తారన్నమాట. ఏ కంట్రీస్ అట్లా పిలుస్తాయి ఆ పార్లమెంట్ నేమ్ని కాంగ్రెస్ అని. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది అమెరికా. ఓకే, అమెరికా కంట్రీ యొక్క పార్లమెంట్ నేమ్ కాంగ్రెస్. ఓకే, ఇక్కడ అమెరికాలో రెండు ఉంటాయి. ఇప్పుడు మనకు లోక్సభ, రాజ్యసభ అయితే ఎట్లున్నాయో, ఇక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటుంది, సెనేట్ ఉంటుంది. సెనేట్ మనం లోక్సభ, రాజ్యసభ అయితే ఎట్లా అంటున్నామో, ఇక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ సెనేట్ అని ఉంటుంది. మనకు అల్టిమేట్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ అంటారు ఇక్కడ పార్లమెంట్ నేమ్ని. నెక్స్ట్ కొలంబియా. ఓకే, కొలంబియా యొక్క పార్లమెంట్ నేము కూడా కాంగ్రెసే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ పెరు దేశం ఉంది కదా, దాని యొక్క పార్లమెంట్ నేమ్ కూడా కాంగ్రెస్ అన్నమాట. ఇక్కడ ఫిలిప్పీన్స్ ఒకటి గుర్తుంచుకోండి. ఫిలిప్పీన్స్ది ఏంటంటే ది కాంగ్రెస్. ఓకే, వీటికైతేనేమో జస్ట్ కాంగ్రెస్ అంటాం. కొలంబియా ఉన్నాయి అమెరికాకి, మనం దీనికి మాత్రం ది కాంగ్రెస్ అంటారు. ఓకే, ఇక్కడ చైనాది నేను డిఫరెంట్గా చెప్తున్నా సపరేట్గా. అంటే కాంగ్రెస్ అనరు చైనాది. ఏమంటారంటే నేషనల్ పీపుల్ కాంగ్రెస్. జస్ట్ ఓన్లీ కాంగ్రెస్ అనొద్దు,
నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అంటారు అనమాట. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ చైనాది ఒక పెద్ద పేరు ఉంటుంది, అది నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. ఓకే, ఇక్కడ సి ఉంటుంది, ఇక్కడ సి ఉంటుంది, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే ఫెడరల్ పార్లమెంట్ అంటే కింద చెప్పబోయే దేశాలలో పార్లమెంట్ నేము ఫెడరల్ పార్లమెంట్ అన్నమాట. ఏంటి అవి? ఒకటి ఆస్ట్రేలియా. ఓకే, నెక్స్ట్ స్విట్జర్లాండ్. నెక్స్ట్ మాంటెనిగ్రో. ఓకే, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, మాంటెనిగ్రో. ఈ దేశాలలో పార్లమెంట్ ఏమో ఫెడరల్ పార్లమెంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే నేషనల్ అసెంబ్లీ. ఓకే, నేషనల్ అసెంబ్లీ అని పిలుస్తాం అన్నట్టు. అది ఏ కంట్రీస్ అంటే ఇక్కడ నేను చెప్తా చూడండి. ఫ్రాన్స్, నెక్స్ట్ కువైట్, ఇరాక్, ఆస్ట్రియా, వియత్నాం, అలాగే దక్షిణ కొరియా, సౌత్ కొరియా. ఈ దేశాలలో నేషనల్ అసెంబ్లీ అని పిలుస్తాం మనం. పార్లమెంట్ నేమ్ని నేషనల్ అసెంబ్లీ అంటాం. ఫ్రాన్స్, కువైట్, ఇరాక్, ఆస్ట్రియా, వియత్నాం, సౌత్ కొరియా. ఓకే, ఇక్కడ చూడండి, ఇరాన్ అనే దేశం యొక్క పార్లమెంట్ నేము మజ్లీస్. ఓకే, మజ్లీస్. అలాగే మాల్దీవ్స్ యొక్క పార్లమెంట్ నేమ్ కూడా మజ్లీసే, గుర్తుంచుకోండి. మాల్దీవ్స్ మజ్లీస్, ఇరాన్ మజ్లీస్. ఓకే, నెక్స్ట్ రష్యాది డ్యూమా అంటారు. అంటే ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి నేను పార్లమెంట్ యొక్క నేమ్ను మెయిన్ నేమ్గా తీసుకోవట్లేదు, దాని కింద కంట్రీస్ అట్లా ఇంతకుముందు చెప్పినట్టు చెప్తలేను, సపరేట్గా చెప్తున్నా, ఎందుకంటే డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కాబట్టి దీనికి. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ యొక్క నేము షోరా. ఓకే, డెన్మార్క్ది చూసినట్టయితే ఫోల్కెటింగ్ అని గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే ఇజ్రాయిల్, నెసెట్, KNESSET, నెసెట్. ఐస్లాండ్ వచ్చేసి ఆల్ థింగ్. ఓకే, జపాన్ ఏంది? జపాన్ది డైట్. గుర్తుంచుకోండి, ఇక్కడ రష్యాది డ్యూమా, జపాన్ది డైట్. ఈ రష్యాది అయితే నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండ్రు. డెన్మార్క్ది ఫోల్కెటింగ్, ఇజ్రాయిల్ నెస్సెట్, ఆఫ్ఘనిస్తాన్ షోరా. ఈ మజ్లీస్ ఇది వెరీ ఇంపార్టెంట్, ఇరాన్ వీటికి సంబంధించింది. ఓకే,
ఇక్కడ చూడండి, ఈజిప్ట్ అండ్ మొజాంబిక్, ఈజిప్ట్ అండ్ మొజాంబిక్ ఇవి రెండిటికి పీపుల్ అసెంబ్లీ, ఓకే. ఇట్లా ట్రిక్ ఏంటంటే ఇదే అన్నమాట, మనం దీన్ని మెయిన్గా తీసుకొని ఇవి రెండింటిని గుర్తుంచుకోవాలి. ఇది ఈఎం పీపుల్ అసెంబ్లీ అని గుర్తుంచుకోండి. అట్లా ఈఎం పీపుల్ అసెంబ్లీ అట్లా. ఈ అంటే ఈజిప్ట్, ఏమంటే మొజాంబిక్, అట్లా ట్రిక్స్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ మంగోలియా, గ్రేట్ పీపుల్ కురాల్, ఓకే, కురాల్, గ్రేట్ పీపుల్ కురాల్. నెక్స్ట్ మయన్మార్, ఏంటిది, పైతు. ఫ్లూట్వా ఇది ఫ్లూట్వా. నేపాల్, నేషనల్ పంచాయత్, ఓకే. నేపాల్ దేంది, నేషనల్ పంచాయత్. స్పెయిన్ దేంది, కార్టెస్, కార్టెస్, ఓకే. సిరియా పీపుల్ కౌన్సిల్, ఓకే. సిరియాది పీపుల్ కౌన్సిల్, ఇది గుర్తుంచుకోండి, సిరియాది పీపుల్ కౌన్సిల్. నేషనల్ కాంగ్రెస్ది బ్రెజిల్, ఓకే. నేషనల్ కాంగ్రెస్ బ్రెజిల్ అంటే దీని అర్థం ఏంటంటే బ్రెజిల్ యొక్క పార్లమెంట్ నేమ్ నేషనల్ కాంగ్రెస్ అని గుర్తుంచుకోండి, ఓకే. ఓకే, భూటాన్ చూడండి, ఇక్కడ భూటాన్ దీన్ని ఏమని పిలుస్తారు, టీ సోగ్డు, ఓకే. లిబియా, నెక్స్ట్ లిబియా జనరల్ పీపుల్ కాంగ్రెస్, నార్వే స్టార్టింగ్ అంటారు నార్వేది. పోలాండ్ సెజ్ము, ఓకే. ఇది ఇక్కడ పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ అని దీన్ని అంటారంటే జనరల్ అసెంబ్లీ అని అంటారు, ఇది ఒకటి గుర్తుంచుకోండి. పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ అని పేరున్నది ఏంటిదంటే జనరల్ అసెంబ్లీ, ఓకే. ఓల్డెస్ట్ పార్లమెంట్ ఆఫ్ ది వరల్డ్, ఓకే, ఇక్కడ రాస్తున్నానే అట్లా. ఓల్డెస్ట్ పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ ఏంటిదంటే ఐస్లాండ్లో ఉంది. ఇప్పుడు మనం ఐస్లాండ్ యొక్క పార్లమెంట్ మనం ఏమన్నాం, ఓకే, ఆల్ థింగ్ అన్నాం. ఐస్లాండ్ యొక్క పార్లమెంట్ అది ఓల్డెస్ట్ పార్లమెంట్ ఆఫ్ ది వరల్డ్ అన్నట్టు. మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్స్, ఓకే, మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్ అంటే ఏంటిది, బ్రిటన్కి సంబంధించిన పార్లమెంట్ మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్ బ్రిటన్ యొక్క పార్లమెంట్ నేమ్ ఏమంటాం మనం, పార్లమెంటే అంటాం కదా, ఓకే. ఇది పార్లమెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ కంట్రీకి సంబంధించి. డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది. సో ప్లీజ్ షేర్ అండ్ లైక్, కామెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ వీడియో. అట్లనే జీకేకి సంబంధించిన అన్ని క్లాసులు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆలయాల పైన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్స్ పైన, డ్యాన్సెస్ పైన, ఇంకా డిఫరెంట్ డ్యామ్స్ ఇన్ అవర్ స్టేట్స్,
డిఫరెంట్ స్టేట్స్ ఫెస్టివల్స్కి సంబంధించి అన్నింటినీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ది ఎస్ఎస్సి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్. సో ప్లీజ్ వాచ్ అండ్ subscribe for our videos.